హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ క్రియేషన్స్. ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్లో కంఫర్ట్ ఒక్కసారి తీసుకోదనమాట. సో స్ట్రక్ అయిపోతుంటుంది. సో ఇలాంటి ప్రాబ్లం వస్తే కనుక సొల్యూషన్ ఈజీగా ఈ వీడియోలో చెప్పేస్తున్నానండి. సో ఇది వచ్చేసి బోస్ట్ వాషింగ్ మిషన్ అండి. ఇక్కడ మనము ఈ ట్రేలో చూసినట్టయితే ఇక్కడ మనం ఏదైతే కంఫర్ట్ యూజ్ చేసేటువంటి ట్రే ఉందో దాంట్లోకి లిక్విడ్ వేసినట్టయితే అది ఒక్కొక్కసారి తీసుకుందనమాట. అలాగే స్ట్రక్ అయిపోయి అలానే ఉంటుందన్నమాట. వాషింగ్ అయిపోయిన తర్వాత కూడా ఇది అలానే స్ట్రక్ అయిపోయి ఉంటుంది లిక్విడ్ వచ్చేసి. సో ఇలాంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి సింపుల్ టెక్నిక్ అండి. సో మనం ఈ కంఫర్ట్ని ట్రైన్ రిమూవ్ చేసేసాక ఇలాగ పైకి చూసామంటే మనకి ఇలాగ చిన్న చిన్న హోల్స్ అయితే ఉంటాయన్నమాట ఈ క్యాబినెట్లో వచ్చేసి. సో ఇవన్నీ కూడా బ్లాక్ అవ్వడం వల్ల ఈ కంఫర్ట్ అయితే తీసుకోదండి. సో వీటిని సేఫ్టీ పిన్తో కానీ లేదంటే చిన్న వైర్తో కానీ లేదంటే టూత్ బ్రష్తో కానీ మనము క్లీన్ చేసుకున్నామంటే ఈ హోల్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి ఈ కంఫర్ట్ అనేది ఈజీగా తీసుకుంటుంది అనమాట. సో మనం ఎప్పుడు యూస్ చేసినా కూడా అంటే మిషన్ వాషింగ్ తర్వాత ఎప్పుడు కూడా వీటిని అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. లేదంటే ఇవన్నీ కూడా బ్లాక్ అయిపోయి కంఫర్ట్ తీసుకోకుండా బ్లాక్ అయిపోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో అట్లీస్ట్ 1 మంత్కి ఒకసారి లేదంటే 2 మంత్స్కి ఒకసారి మనం వీటిని ఇలాగా ఈ హోల్స్ని సేఫ్టీ పిన్తో లేదంటే టూత్ బ్రష్తో క్లీన్ చేసేసుకొని వాటర్ని స్ప్రేయర్తో కానీ లేదంటే జగ్తో కానీ ఫోర్స్గా మనము వేసేసి క్లీన్ చేసినామంటే క్లీన్ అయిపోతాయి అన్నమాట. అలాగే వన్స్ క్లీన్ చేసేసాక ఒక డ్రై క్లాత్ తోటి మనము ఈ క్యాబినెట్ అంతటిని కూడా క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నామంటే ఈ బ్లాక్ అయ్యే ఇష్యూ అయితే రాదండి. సో నేనైతే 1 వీక్ బ్యాక్ సేమ్ ఇష్యూ ఫేస్ చేశానండి. సో దానికోసం క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. సో ఈ వీడియో అందరికీ తప్పకుండా హెల్ప్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో అంతా నేను పోస్ట్ చేస్తున్నాను. సో ఇలాగ మొత్తం కూడా మనం ఫోర్స్గా వాటర్ తోటి స్ప్రే బాటిల్ని యూస్ చేసి కానీ అంటే జగ్తో వాటర్ని ఫోర్స్గా పోసి కానీ మనం క్లీన్ చేసుకున్నామంటే ఇలాగ క్లియర్గా క్లీన్ అవుతుంది బ్రష్ చేసేసాక. తర్వాత ఇలాగ డ్రై క్లాత్ తోటి మనం క్లీన్ చేసుకున్నామంటే ఈ క్యాబినెట్ అంతా కూడా క్లీన్ అవుతుందండి. సో మనం వాటర్తో క్లీన్ చేసుకున్నట్టయితే కనుక ఈ వాటర్ అన్నీ కూడా మిషన్లోకి వచ్చేస్తాయి అన్నమాట. సో క్లీన్ చేసుకున్నాక మనం మిషన్ ఒకసారి రన్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఎలా అనేది. తర్వాత ఈ ట్రే ఏదైతే ఉందో ఈ ట్రేలో పైన బ్లూ కలర్ ఉండేటువంటి ఈ దాన్ని కూడా మనము వెనకల ఒక హోల్ అయితే ఉంటుందన్నమాట. ఈ హోల్స్ని అలాగే ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి 4 హోల్స్ని కూడా మనము బ్రష్ తోటి కానీ లేదంటే టూత్ పిక్ని యూస్ చేసి కానివ్వండి క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అలాగే ఈ ట్రే బ్యాక్ సైడ్ కూడా మనకు ఒక హోల్ అయితే ఉంటుందన్నమాట. దాన్ని కూడా మనము టూత్ పిక్ తోటి లేదంటే చిన్న వైర్ని యూస్ చేసి కానివ్వండి అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇవి బ్లాక్ అయినా కూడా మనకి కంఫర్ట్ ప్రాపర్గా తీసుకోనమాట. చూసారు కదండి ఇక్కడ చిన్న హోల్ అయితే ఉంటుందన్నమాట. సో దీన్ని టూత్ పిక్ యూస్ చేసి క్లీన్ చేసుకున్నామంటే చాలా చక్కగా క్లీన్ అవుతుంది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కనుక మీరు యూస్ చేసేసి వీటిని క్లీన్ చేసుకున్నట్టయితే కనుక ఇలాంటి ఇష్యూస్ అయితే ఎప్పటికీ రావండి. సో చూసారు కదండి. అలాగే ఈ క్లీనింగ్ అయిపోయాక మనము వాషింగ్ మిషన్ని ఒకసారి రన్ చేయాలండి. ఎందుకంటే మనం క్లీన్ చేసినాక ఉన్నటువంటి డర్ట్ అంతా కూడా మిషన్లోకి వచ్చేసి ఉంటుందన్నమాట. సో ఆ డర్ట్ అంతా కూడా మనం డ్రైన్ అవుట్ చేయాలనుకుంటే ఇలాగా మిషన్ని సూపర్ 15/30 మినిట్స్లోకి సెట్ చేసుకొని వాటర్ పైప్ని అంటే ఇన్లెట్ని మనం కనెక్ట్ చేసేసుకొని ఈ సూపర్ 15/30 మినిట్స్లో సెట్ చేసుకొని రన్ చేసినట్టయితే ఒక 15 మినిట్స్లో ఇందులో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా డ్రైన్ అవుట్ అయిపోతుంది అనమాట. అంటే మనకి అవుట్లెట్ ద్వారా ఇంట్లో వచ్చినటువంటి డర్ట్ అంతా కూడా బయటకు వచ్చేస్తుందండి. సో ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో అంతా నేను పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.